ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. మరొకసారి దేవుడు మీ అందరికీ చక్కగా ఉంచి దేవుని కృపలో మీరు చక్కగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీకోసం ప్రార్థన చేయించున్నాం. హల్లెలూయా. దేవాది దేవుని యొక్క వాక్యం ఈ దినము దేవుడు మీ అందరితో మనందరితో మాట్లాడుచున్న మాట మరి మనస్సు మార్పు. హల్లెలూయా. అంటే మారు మనస్సు. హల్లెలూయా. మారు మనస్సు. మనస్సు మార్పు అంటే మారు మనస్సు. ఈ దినము మారు మనస్సు కోసం చాలా భయంకరమైన ఈ లోకంలో, ఇండియా పట్టణంలో ఎక్కువగా ఈ పని జరుగుతుంది. ఏంటంటే అందరూ అనుకుంటారు మత మార్పిడి చేస్తారు. లేదండి, మత మార్పిడి కాదు, మతి మార్పు. హల్లెలూయా. నీలో ఉన్న మర్చిపోయిన విషయమును మరొకసారి జ్ఞాపకం చేయించుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది మంచి త్రోవ. యేసు త్రోవ మంచిది. యేసు యొక్క మతము కాదు ఇది. మంచి త్రోవ, మంచి మార్గం ఇది. హల్లెలూయా. మరి అందరూ మత మార్పిడి అనుకుంటారు, కానీ కాదు, ఇది మత మార్పిడి కాదు, మతి మార్పిడి కావాలి మనుషులకి. హల్లెలూయా. ఈ మతి మర్చిపోయిన మతి తిరిగా మరలోకి రావాలి. ఆ కోమాలో ఉన్న మనుషులు మరొకసారి జీవితం వాళ్ళకి రావాలి. అందుకుంటే మర్చిపోయిన విషయం మీకు మళ్ళీ తెలియపరచాలని దేవుడు ఆశ. మతి మార్పిడి లేకుండా ఎన్ని మతాలను మార్చుకున్నా జరిగేది ఏమీ లేదు. దేవుడు మారు మనసు పొందు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనస్సు మార్పు. హల్లెలూయా. మారు మనస్సు కావాలి. అపోస్తుల గ్రంథము ఒక విషయం మనం చదువుదాము. 17వ అధ్యాయము 30వ వచనములో, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలము, మనుషులు ఏది పడితే అది చేస్తున్నారు అజ్ఞానముగా. భయంకరమైన ఆ యొక్క పనులు చేసుకొని మనుషులు జీవిస్తుంటారు. దేవుడు చూచినట్టుగా ఊరుకున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. చాలా చక్కని మాట అండి. ఇప్పుడైతే ప్రతి మనిషి దేవునికి ఆశ, దేవుని రాజ్యములో ఉండాలని ప్రతి మనుషులు మరి యొక్క దేవుని మనస్సు మార్చుకొని మతి మార్చుకొని, హల్లెలూయా, మతి మార్పిడి కావాలి ప్రతి మనుషులకి. మత మార్పుడు కాదు, మతి మార్చడం కావాలి. ఫస్ట్ నీ మతి జ్ఞాపకం తెచ్చుకో. నీ యొక్క పితరులు, నీ యొక్క దేవుడు, హల్లెలూయా, దేవాది దేవుడు నీకు ఏం మాటలు మాట్లాడాడో ఇవన్నీ ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఇది మత మార్పుడు కాదండి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఇక్కడ మంచి మాట మాట్లాడుతుందంటే, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుష్యులకు. ఇక్కడ ఏ యొక్క జంతువుల గురించి ఇక్కడ రాయలేదు. మనుషులు ఏదైతే మర్చిపోయినారో, మన దేవుడు యొక్క ఆ యొక్క మాటలు మర్చిపోయినారో, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయినారో ఆ మనుషులకి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క మనిషి ఇక్కడ అంటాడు అంతటను అందరును. హల్లెలూయా. మరి మారు మనసు పొందవలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే ఎవరు మారు మనసు పొందుకోవాలి? ఈ దినము ఎవరు మారు మనసు పొందాలి? హల్లెలూయా. పాపము చేసే ప్రతి వాడు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే లంచగొండి జక్కయ్య, ఆ జీవితంలో ఒక మారు మనసు వచ్చింది. అన్ని దినములు ఏం చేస్తుంటారు? లంచాలు ఇస్తూ మరి ఆ వడ్డీలతో వ్యాపారం చేస్తున్న మనిషిని మరి దేవుడు ఆ యొక్క మతి తెప్పించాడు. హల్లెలూయా. ఎదురుగా వచ్చి, జక్కయ్య, నీ ఇంట్లో నేను భోజనం చేస్తాను. హల్లెలూయా. ఆ గృహముకు ఒక వెలుగు వచ్చింది, రక్షణ వచ్చింది ఆ గృహముకి. హల్లెలూయా. మారు మనసు పొందాడు. హల్లెలూయా. అదే విధముగా పాపాత్మురాలైన సమరయశ్రీ మారు మనస్సు పొందారు. హల్లెలూయా. మారు మనసు పొందిందేయమ్మ. ఎందుకంటే అప్పటి వరకు నా జీవితం ఎలాగో ఉంది, భయంకరమైన పరిస్థితిలో ఉంది. అయితే ఇప్పుడు నేను దేవుని మాటతో ఆ యొక్క జీవ జలములు నాలో ఇక్కడ ప్రవహిస్తాయి. నేను దేవునితో మరి ఉంటాను. దేవుని మాట విని మరి మారు మనసు పొందడానికి సిద్ధమైంది. హల్లెలూయా. మరి ఇక్కడ పాపాత్మురైన సమరయసి ఎన్నో సంవత్సరములు బట్టి దేవుడు ఆ వేచి చూస్తాడు. ఈ సమయం దొరకాలి, ఈ బిడ్డకి నేను చెప్పాలి. హల్లెలూయా. చెప్పాడు కూడా. హల్లెలూయా. అంత దూరం నడుచుకొని వెళ్ళే సమరస్త్రీ ఒక్కదాని గురించి ఆ ఊరిలోకి మరి అతను మరి అక్కడ వెళ్ళి నడుచుకొని వెళ్ళి అంత దూరం వెళ్ళి మరి అక్కడ రక్షణ ఇప్పించాడు. ఎందుకంటే మర్చిపోయిన మతి మరొకసారి మరి మతిలో రావాలి, జ్ఞాపకం రావాలని దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యములు చూడాలని మరి దేవుడు అక్కడికి వెళ్ళి ఆయనతో చెప్పాడు. మారు మనసు పొందారు వీళ్ళు. దారి తప్పిన దావీదు కూడా బెత్షెబా హల్లెలూయా విషయములో తప్పు ఒప్పుకొని మరి
తెప్పరిల్లబడను. హల్లెలూయా. తెప్పరిల్లు జరిగింది. ఏంటంటే ఆ యొక్క మార్పు హల్లెలూయా. అక్కడ మారు మనసు పొందుకోవాలి. దేవుని దగ్గర సాష్టాంగపడి, నేను పాపము చేశాను తండ్రి, నన్ను రక్షించు. దావీదు కీర్తన 51వ అధ్యాయము 4వ వచనం, పాపము చేశాను, నేను దోషినై నీ ఎదురుగా ఉన్నాను తండ్రి, నాలో మారు మనస్సు, ఆ మనస్సు ఏదైతే మర్చిపోయానో నన్ను ఒకసారి జ్ఞాపకం చేయించావు. హల్లెలూయా. ఇక్కడ మత మార్పిడి ఇక్కడ అవ్వలేదండి. మనస్సు మార్చే దేవుడు. హల్లెలూయా. మనస్సు మార్చుకొని అతని దగ్గరికి రావడం జరిగింది. ఇది మారు మనస్సే కావాలి, కానీ మత మార్పిడి దాన్ని ఉండకూడదు. ఒకరికి చెప్పితే మనుషులు ఎంతో అనుకుంటారు, మీరు మార్చేస్తున్నారు. ఈ దినము క్రైస్తవుల మీద ఎంతో నిందలు పెడుతున్నారు. అయితే ఈ దినము దేవుడు అంటాడు, మతి మరుపు అనేది మీకు మతి మరుపు, మత మార్పిడి కాదు, ఇది మతి మరుపు. హల్లెలూయా. ఆ మతి మీరు సరి చేసుకోండి అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మారు మనస్సు ఎందుకు పొందాలి? హల్లెలూయా. మారు మనస్సు ఎందుకు పొందాలి? హల్లెలూయా. మరి పాపాలు తుడిచి వేయబడుటకు మరి యొక్క మారు మనస్సును పొందాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయము 20వ వచనము, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. హల్లెలూయా. ఇక్కడ ఒకే ఒక మాట, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు, మీకోసము. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసము, సర్వలోకము కోసము నియమింపబడి ఉన్న క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు యేసు నియమింపబడిన పంపునట్లు ఆకాశంపై నుండి దేవాది దేవుడు పంపి ఇక్కడికి మీ పాపములు తుడిచివేయబడును. హల్లెలూయా. మీ యొక్క పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. దేవుని దుక్కు తిరగాలి. ఇక్కడ మర్చిపోయినారు మీరు. హల్లెలూయా. మర్చిపోయినది. ఎందుకంటే పాపాలు తుడిచివేయబడుటకు మారు మనస్సు పొందుకోవాలని. హల్లెలూయా. ఎందుకు పోవాలంటే పాపాలు తుడిచివేయబడుటకు. హల్లెలూయా. ఇక్కడ రక్షణ పొందుటకు. మరొకసారి రక్షణ పొందుటకు. నీకు రక్షణ ఎవరంటే తెలుసుకోవాలి, యేసు క్రీస్తు నాకు రక్షణ. ఈ లోకంలో ఇంకా ఎవరు నీకు రక్షణ అనేది లేదు. హల్లెలూయా. ఒక్క యేసు ప్రభువు వల్ల నీకు రక్షణ దొరుకుతుంది. దేవాది దేవుడు నీతో ఈ దినము మాట్లాడుతున్నాడు బిడ్డ. హల్లెలూయా. నువ్వు మారు మనసుని పాపములు తుడిచివేయబడను, రక్షణ పొందుకొనుటకు మరి యొక్క మారు మనస్సు ఎందుకు పొందుకోవాలంటే దీనికోసము. హల్లెలూయా. హల్లెలూయా. మరి పాప క్షమాపణ కొరకు నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి పాపములు మరి యొక్క పాప క్షమాపణ కొరకు నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, లేకపోతే అగ్ని గుండము నుంచి తప్పించడానికి ఎవరు సాధ్యము కాదు. హల్లెలూయా. ఎవరు చేయలేరు ఆ అగ్ని గుండము నుండి తప్పించడానికి. హల్లెలూయా. అగ్ని గుండము నుంచి తప్పించుకోవాలంటే మారు మనస్సును పొందుకోవాలి. ఆ యొక్క ఆరని అగ్నిలోనూ పడాలని దేవునికి ఆశ లేదండి. నీ యొక్క మతి అక్కడ వరకు నువ్వు మర్చిపోయినప్పుడు నీ మతి సరళంగా చేసుకొని, చక్కగా చేసుకొని, ఇదిగో నీ మారు మనసు పొందు. దేవుని కోసం తెలుసుకో, యేసుక్రీస్తు నీకు రక్షకుడు, నీ పాపములు తుడిచినవాడు. హల్లెలూయా. నీకు రక్షణ పొందించడానికి మరి పాప క్షమాపణ కొరకు నీకు మరి యేసు నామములో నువ్వు ఆ యొక్క రక్షణలో ఉండాలని దేవుడు మరి ఆశపడుతున్నాడు. మారు మనసు ఎందుకు పొందాలంటే ఈ పాప క్షమాపణ మరి దూరం అవ్వాలని, రక్షణ పొందుకున్నటకు మరి పాప క్షమాపణ కొరకు నువ్వు పొందుకోవాలి ఈ రక్షణ. నీ మతి ఏదైతే ఉన్నదో కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇదను ఎంతో మంది అంటారు మత మార్పుడు అనేసి ఈ లోకంలో భయంకరంగా మాట్లాడతాయి. మతం మార్చేస్తారు. తండ్రి, ఆ మతము ఎప్పుడు నీకు మార్చడానికి అతను ఏమేదో చేయగలడు. నీ మతం మార్చడానికే యేసయ్య వచ్చాడా ఈ లోకంకి? మత మార్చడం కాదు, ఒక మంచి మార్గంలో నీకు తీసుకెళ్ళడానికి. ఆ యొక్క నా బిడ్డలు మంచి మార్గంలో వెళ్ళాలని అతనికి ఆశ. బిడ్డడు అడిగితే తండ్రి మంచి త్రోవలే తీసుకెళ్తాడు, కానీ నీకు చెడు త్రోవలు తీసుకెళ్లాలని ఎప్పుడు ఆశ ఉండదండి. తన బిడ్డడు చెడిపోతాడని ఆ భయము. అందుకుంటే మంచి త్రోవే నీకు చూపెట్టాలని దేవుడు ఆశపడతాడు. తండ్రి అలాగే, యేసయ్య మన కోసం అలాగే మరి మంచి త్రోవ చూపెట్టడానికే దేవుడు చూస్తున్నాడు, కానీ నీకు చెడ్డ త్రోవలో తీసుకెళ్లాలని ఎప్పుడు ఆలోచన రాదు యేసయ్యకి. ఎందుకంటే అతనే దేవుడు కాబట్టి. నువ్వు మంచి త్రోవలో నడాలని, మన యొక్క అగ్ని గుండము నుంచి తప్పించుకోవాలంటే మారు మనస్సు పొందుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఇక్కడ ఇది మత మార్పుడు కాదండి, నీ మతి మార్పైనది కాబట్టి అది మార్చుకో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ విషయంలో మారు మనసు పొందాలి? విధానము
మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఏ విషయములో మరి మారు మనసు పొందాలంటే పాపము విషయములో, చెడుతనము విషయములో మనము మారు మనసు పొందాలి. చెడుతనము విషయములో ఇవన్నీ చూసుకోవాలి మనం. హల్లెలూయా. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 22వ వచనము నేను చదువుతున్నాను. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయలోచనలు క్షమింపబడవచ్చును. ఇక్కడ మనము చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే ఏ విషయములో మారు మనసు పొందుకోవాలి, నువ్వు చేసిన పాపము విషయములో. హల్లెలూయా. మరి ఇక్కడ చెడుతనము విషయములో, ఇన్ని దినముల నుండి పాపము, ఈ చెడుతనము నువ్వు చేస్తున్నావు, నీకు మారు మనసు పొందాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఈ దినము వింటున్న బిడ్డలందరికీ ఒక గొప్ప సూచన ఇది మీకు. హల్లెలూయా. ఈ పాపం విషయములో, చెడుతనం విషయములో మనకు అర్థము కాదు ఎలాంటి పాపములు మనం చేస్తున్నాము. ఈ చెడుతనం ఎలాగో నీకు అర్థము కాదు. ప్రతి దినము నువ్వు చేస్తూనే ఉన్నావు చెడుతనము. ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే మరి మారు మనస్సును పొందాలి. హల్లెలూయా. లేకపోతే ఆ నరకములో, అగ్ని గుండములే వేయబడతాము, ఉంటాము, అవి తప్పించుకోలేము. హల్లెలూయా. అందుగుండి ఇక్కడ దేవుడు అన్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనము ఆనుకొని మారు మనసు పొంది ప్రభువు వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడును. హల్లెలూయా. నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయంలో ఏదైతే ఆలోచన ఉన్నదో, చెడు ఆలోచనలు, అవి నీకు హృదయంలో మరి క్షమింపబడతాయి అని ఇక్కడ దేవుడు అన్నాడు. పాప విషయంలో నువ్వు మరి చెడుతనము చేస్తున్నదేమో. హల్లెలూయా. పోకిరి చేష్టాలు ఎన్నో ఉన్నాయి మనుషులకి. పోకిరి చేష్టాలు, మరి తెల్లవారు లెగ్గానే చేష్టాలు వేరేగా ఉంటాయి. నవ్వుకొని తిరుక్కొని ఎన్నో పాపాలు. మరి ఎప్పుడైతే మనము ఆ విషయాల్లో ఉంటామో ఎక్కువగా అపవాది మరి నీకు తోస్తుంటది, వెళ్ళు ఇంకా చెయ్యి. హల్లెలూయా. కొన్ని విషయాలు ఇంకా ముందుకు నడు, పోకిరి చేష్టాలు చెయ్యు, వారికి చెయ్యు, వీరికి చెయ్యి, ఇవే నేర్పుతుంది దినమంతా. హల్లెలూయా. అయితే దేవుడు ఇవన్నీ నీకు దూరం అవ్వాలంటే నువ్వు ఆ యొక్క ఏ విషయంలో మారు మనసు పొందాలంటే దేవుని విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఏ విషయంలో మారు మనసు పొందాలంటే ఇలాంటివి నీ జీవితంలో పోకిరి చేష్టాలు ఉండక నిర్జీవ క్రియల విషయంలో మరి నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఈ యొక్క నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. హల్లెలూయా. హెబ్రీ గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ నిర్జీవ క్రియలు ఎలాంటివైతే క్రియలు నువ్వు చేస్తున్నావో, ఏ పద్ధతిలో ఉన్నావో మరి దేవుడు ఇక్కడ నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. హెబ్రీ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు, కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు. హల్లెలూయా. పొందుట, నిర్జీవ క్రియలు నువ్వు విడిచిపెట్టాలి. ఏ విషయములు అంటే ఈ విషయంలో నిర్జీవ క్రియలు నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా. దేవుడు మీ అందరితో ఇదేమో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మనస్సు మార్పు తెచ్చుకోవాలి. మనం ఏ మతి మార్పు ఏదైతే మతిలో మర్చిపోయినావో, దేవుని కోసం నీ మైండ్లో లేదు, అది నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకున్నాడు. అది చేసుకున్నప్పుడు మనుషులు అంటారు, మరి ఇది ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు మంచి జీవితము, మంచి ఆ యొక్క హృదయం అయిపోయినప్పుడు ఎదుటిన్న మనుషులు ఏమనుకుంటారంటే, ఈ మనిషికి మత మార్పిడి చేశారు. మత మార్పిడి కాదు, ఆ మనిషి తెలుసుకున్నాడు, ఆ మనిషి వారి జీవితం తెలుసుకున్నాడు, మంచి మార్గము తెలుసుకున్నాడు, మంచి యొక్క ఆ జీవితము ఫలితం ఏదో తెలుసుకున్నాడు. నేను వెళ్ళగలను, చివరిగా నేను ఎక్కడికి వెళ్తానని తెలుసుకున్నాడు. ఆ మార్గం ఎక్కడికి వెళ్తుందో అది తెలుసుకున్నాడు. ఆ మార్గ సత్యమైన మార్గం అని తెలుసుకున్నాడు అతను. అందుకునంటే ఆ యొక్క మతిలో వచ్చింది. ఎప్పుడు వీళ్ళేమనుకుంటారంటే మత మార్పిడి అని ఎన్నో హింసలు పెడుతున్నారు మనుషులకి. అయితే ఇదేమో మర్చిపోయిన మతి తిరిగి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఇక్కడ మత మార్పిడి అనేది లేదు, తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. అందుకుంటే మనస్సు మార్పు అంటే మారు మనస్సు మార్చుకుంటే మారు మనస్సు. ఆ మతి ఏదైతే మర్చిపోయినా అది మనకి జ్ఞాపకం వస్తే అదే మారు మనస్సు. హల్లెలూయా. మరి దేవుడు ఏ విషయంలో మారు మనస్సు పొందాలంటే పాపము విషయములో మనము మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. పోకిరి చేష్టాల విషయంలో మారు మనస్సు మనం పొందాలి. నిర్జీవ క్రియలు చేస్తున్నాం నిన్నటి వరకు, ఇది మారు మనస్సు నువ్వు పొందుకోవాలి. మారు మనస్సు పొందకపోతే ఏమవుతుంది చివరగా? హల్లెలూయా. మారు మనస్సు పొందకపోతే ఏమవుతుందంటే లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనము, కారని మీతో చెప్పుచున్నాను. యేసయ్య మనందరికి చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతి జనములకు చెప్తున్నాడు. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. హల్లెలూయా. స్తోత్రం. ఒక్క మాట అతని నోటి నుండి పలికిన మాట ఇది. హల్లెలూయా. ఏమంటే నాశనము వస్తుంది,
ప్రతి ఒక్కరు అందరికీ మాట దేవుడు మాట్లాడాడు. స్టార్టింగ్ లో మాట్లాడాడు, ప్రతి ఒక్కరు దేవుని యేసుక్రీస్తు నామంలో మారు మనసు మీరు పొందుకోవాలి, దేవుని మాట వినాలి అనేది ఎప్పుడు చెప్పిన ప్రకారముగా ఇక్కడ ఏమంటే నాశనము వస్తుంది మీరు మారు మనసు పొంద, కారణం మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడలా హల్లెలూయా మీరందరూ అలాగే నశింతురు. హల్లెలూయా ఇదేమంటే నాశనము వస్తుంది, వారి జీవితంలో నాశనకరంగా వెళ్తారు, రూట్ చేంజ్ అవుతుంది తీసుకోకపోతే. ఇంకా మనము దేవునికి ఇంకా వెనక్కి పెట్టి ఎంతో మంది ఎలాగ ఉన్నారండి. ఈ దినము సంఘంకి వస్తారు, సంఘంలో ఉంటారు, సంఘ పనులు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ దేవుని విషయంలో మారు మనసు పొందడానికి ఖచ్చితంగా లేదు. ఇంకా వారికి ఆ లోక ధ్యానమే ఉన్నది, లోకం పట్లే ఉన్నారు. హల్లెలూయా అలోకం పట్ల ఉండకూడదు, ఇక్కడ దేవుని పట్ల ఉండాలి. ఎందుకది దేశే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నీలో మారు మనస్సు పోతే హల్లెలూయా మారు మనస్సు పొందలేకపోతే ఇంకా అయితే మరి ఇక్కడ నాశనము వస్తుంది. నువ్వు అన్ని తెలుసుకొని కూడా ఇంకా నువ్వు మారు మనసు పొందలేదంటే దేవునికి మరి దేవుడు డైరెక్ట్ గా నీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమన్నాడు, కారణం మీతో చెప్పుచున్నారు, యేసయ్య మన అందరితో చెప్పుచున్న మాట, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశించిపోతారు ఈ లోకములు. అప్పుడు నా మీద మీరు బ్లేమ్ అయిన అవసరం లేదు. హల్లెలూయా మీరు నశించిపోతారు. నాకు మరి పిలిచినా నేను వినను, నీకు సేవకుల ద్వారా ఎంతో నేను చెప్పించాను, మీరు వినకపోతే అది వాళ్ళది ఏమి తప్పు లేదు, అదేం తప్పు లేదు. నేను చెప్పాను, నీకు పంపించాను, నేనే వచ్చాను నీ దగ్గరికి, ఎన్నోసార్లు నీకు మారు మనసుకుంటూ మాట్లాడుతున్నాను, నువ్వు వినలే నా మాట, ఇంకా లోకంలో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు అంటాడు, పొందని ఎడల మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. రెండో మాట ఏమన్నాడే, శాపం వస్తుంది. హల్లెలూయా మారు మనసు పొందకపోతే శాపం వస్తుంది. శాపం ఎలాగ వస్తుందంటే మత్తయి గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను ఆ పట్టణములో వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారి నిట్లు గద్దించసాగాను. యేసు ప్రభు గద్దిస్తే ఎలాగుంటది అక్కడ? హల్లెలూయా శాపం వస్తుంది. హల్లెలూయా దేవుని గద్దింపు ఎలాగుంటది అంటే శాపముతో మారిపోతుంది, నాశనముతో మారిపోతుంది. అందుగురిండే దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు, పిమ్మట దేవుడు ఎన్నో అద్భుత కార్యములు ఆ యొక్క పట్టణంలో చేసినప్పుడు కూడా ఆయన విస్తారమైన అద్భుత కార్యములు ఎదుట చేస్తున్నప్పుడు, మనుషులు ఎదురుగా చేస్తున్నప్పటికీ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన అక్కడ ఎన్నో అద్భుత కార్యములు చూసినప్పుడు కూడా పట్టణంలో ఆ యొక్క మారు మనసు పొందలే. హల్లెలూయా అందుకుంటే దేవుణ్ణి మాట అన్నాడు, ఆ మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దించాడట. అక్కడ వేసే గద్దించి మరి చెప్పాడు. ఆ కిందకి మనం ఆ వచనాలు చదివితే ఇంకా ముందుకు తెలుస్తుంది. అతను ఎంతో బాధ మీద గద్దించుంటాడు. అక్కడ ఇన్ని అద్భుతాలు చేశాను నేను, వీరి జీవితంలో ఇన్ని మేలులు చేశాను, ఇంకా వీళ్ళకి మారు మనసు ఇంకా మతి రాలేదా మీకు? ఇంకా మీరు ఆ మతి మీరు ఇంకా తెచ్చుకోలేదు, ఇంకా కోమాలో ఉన్నారు మీరు. మీకు జీవం ఇస్తున్నప్పుడు కోమ నుండి లెగడానికి మీకు అవకాశం అవడం లేదు. ఆ యొక్క కోమ నుండి బయటకు రావాలంటే నీకు జీవం ఇస్తున్నాను నేను, అప్పటికి నువ్వు రాకపోతే ఎవరిది తప్పు? హల్లెలూయా అందుకున్నా అన్నాడు, ఆ పట్టణంలో మారు మనసు పొందకపోవడం వలన వారి ఇట్లు గద్దింపసాగను. ఎందుకంటే ఆ పట్టణంలో చాలా అద్భుత కార్యములు చూశారు. అప్పుడు కూడా మనుషులు మరి ఇదే చేయలేకపోయారు, ఏమంటే దేవుని దగ్గర రాలేకపోయారు, మరి ఆ మనస్సు మార్చుకోలేకపోయారు, అలాగే మారు మనస్సు చేసుకోలేకపోయారు. ఆ మతి మరుపు ఏదైతే మరిచిపోయినారో ఆ మతి మరుపు మళ్ళా తెచ్చుకోలేకపోయారు. ఆ యొక్క నాశనంలో ఉంటారని మరి ఇంకా ఉంటామని ఉంటారు అక్కడ మనుషులు. హల్లెలూయా అందుగునంటే మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటే నాశనం వస్తుంది, రెండవది శాపం వస్తుంది. ప్రేమైన బిడ్డలారా, దేవాది దేవుడు మీ అందరితో ఇదనము మాట్లాడిన మాట అది. హల్లెలూయా అందరూ మత మార్పిడి అంటారండి, మత మార్పిడి కాదు, ఇది మతి మార్పిడి మరి కావాలి. అందరికీ మతి మార్పిడి కావాలి. మీరు మతిలో ఏదైతే ఉన్నదో అది మార్చుకోవాలి మతి, కానీ మత మార్పిడి కాదు ఇది. మంచి మార్గము చూసుకో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరితో దేవుడు ఈ దినము మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు. మరి మారు మనసు పొందాలి. హల్లెలూయా మరి ఇక్కడ ఎవరు మారు మనసు పొందాలంటే ఆ పాపములో ఉన్నవారు, మరి ఆ యొక్క మరి లంచగొళ్ళు చాలా మంది ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా పాపులు మరి పాపములో ఉన్నవారు మరి రక్షణ పొందుటకు, మరి పాప క్షమాపణ కొరకు, అగ్నిగుండము నుండి తప్పించబడుటకు మరి నువ్వు మారు మనసు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు.
ఈ దినము దేవుడు మీ అందరికీ వాక్యము ద్వారా మరి బలపరిచి ఇంకెంతో మందికి మనము దేవుని నామంలో మరి బలపరచాలని మనం ఆశ కలుగుతున్నాం. మరి దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించును గాక. ఈ వాక్యము మీరు బలమైన వాక్యము దేవుడు మరి ఇచ్చిన ఈ దినము ఏమంటే, మరి ప్రతి ఒక్కరు ఎవరైతే మారు మనసు పొందలేదో వారికి కూడా ఆ యొక్క మనస్సు దయచేయాలని దేవుడు ఆశపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దీవించి ఆస్వాదించి ఎంతో మంది రక్షణలు రావాలి, పాప మార్గమును విడిచిపెట్టి మరి దేవుని దగ్గర రావాలని ఆశపడుతున్నాం. మనం ఏదో వారి చేతికి గన్నిచ్చడం లేదండి, ఏదో ఒక బాంబు ఇచ్చడం లేదు. ఒక మంచి మాట పరలోక రాజ్యంకు చేర్చుకునేటకు ఆ ఒక్క మంచి మాట మాట్లాడితే ఈ లోకములో ఆ మాట కూడా మనుషులకు అర్థం కావడం. ఎందుకంటే ఆ యొక్క మనస్సులో వేరే రకముగా మైండ్ నడుస్తుంది. అందుకుండా మీరు మర్చిపోయిన మతిని ఇది మేము దేవుని వాక్యము ద్వారా నీకు జ్ఞాపకం తెప్పిస్తున్నామని ఈ యొక్క మాటలతో దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఇది మనకి మత మార్పిడిది కాదు, మంచి మార్గం అని తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మీ అందరికి దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. నీ నామము, నీ కృపా, నీ మహిమ, నీ సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దినము నువ్వు మాట్లాడిన ప్రకారంగా తండ్రి, ఇది మత మార్పిడి కాక తండ్రి, ఇదిగో మతి మార్పిడి తండ్రి. ముందు మతి తండ్రి తెచ్చుకొని ఆ మతి జ్ఞాపకము తెచ్చుకొని ఇదిగో ఈ వాక్యములు మంచిగా నడిపించుటకు నీ సహాయమును బిడ్డలకు నువ్వు దయచే తండ్రి. స్తోత్రమున్నాను. ఎవరు మారు మనసు పొందాలి అంటే తండ్రి స్తోత్రం నువ్వు మాట్లాడావు తండ్రి. పాపము చేసే ప్రతి వాడను తండ్రి మారు మనసు పొందాలని నువ్వు మాట్లాడావు తండ్రి. మారు మనసు ఎందుకు పొందుకోవాలంటే తండ్రి స్తోత్రం నాయన, పాపాలు తప్పి తుడిచివేయబడుటకు తండ్రి స్తోత్రం నాయన, రక్షణ పొందుకడుగు పాపాలు తండ్రి, పాప క్షమాపణ కొరకు తండ్రి స్తోత్రం నాయన, ఆ అగ్ని గుండములు తండ్రి త్రోయబడక తండ్రి తప్పింపబడాలని నువ్వు ఆశపడుచున్నావు తండ్రి. ఈ యొక్క వాక్యముతో నువ్వు మాట్లాడావు. అదే విధముగా తండ్రి స్తోత్రం నాయన, మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటే తండ్రి స్తోత్రం నాయన, నాశనముకు తండ్రి పాలవుతున్నారు తండ్రి. ఇదిగో తండ్రి శాపముకి తండ్రి పాలవుతున్నారు తండ్రి. ఈ దినము ప్రతి మనుషులు తండ్రి ఈ యొక్క మారు మనస్సు తండ్రి, ఆ హృదయము తండ్రి మార్చి తండ్రి, ఆ మనస్సు మార్చి ఆ యొక్క ఆలోచనలు మార్చుకొని తండ్రి నీ యొక్క నామములో నీ వాక్య ప్రకారముగా బిడ్డలు నడుచుటకు నీ సహాయం దయచేయి. తప్పిపోయిన కుమారులను తండ్రి, ఇంకెంతో మంది నాశనమైన ఆ కూపములో ఉన్నారు బిడ్డలందరికీ నువ్వు రక్షించు తండ్రి స్తోత్రమున్నాను. నీ కృప దయ తండ్రి, ఆ దయ చూపెట్టి తండ్రి స్తోత్రం. ప్రతి బిడ్డలకు మంచి మార్గము చూపెడతాను. నీ కృప, నీ మహిమ, నీ సమాధానం ఇచ్చి నీ సువార్తను దీవించి ఆస్వాదించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఒక క్రొత్త వర్తమానంతో మరి మీ ముందుకు రావాలని ఆశపడతాను. నా గురించి మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.